ఆర్సీపీ నేత అంబటి రాంబాబు గుంటూరులో మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. తిరుపతి వెళ్లి తిరుపతిలో బహిరంగ సభలో అనేక అవాకులు చవాకులు జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి పరుడని, 1,00,000 కోట్ల రూపాయలు సంపాదించాడని చిరంజీవి గారు సాక్షాత్తు చిరంజీవి గారే మాట్లాడారు. నేను అడుగుతా ఉన్నా, చిరంజీవి గారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇప్పటికి అనేక సార్లు ఐటీ వారు సోదాలు చేశారు, సిబిఐ వారు సోదాలు చేశారు. 1 రూపాయి కూడా బ్లాక్ మనీని గాని, చట్ట వ్యతిరేకమైనటువంటి మనీని గాని పట్టుకోలేదు. సిబిఐ వారు సంవత్సరం నుంచి ప్రోబ్ చేస్తుంటే ఇల్లీగల్ మనీని 1 పైసా కూడా పట్టుకోలేదు. ఆయన ప్రకటించినటువంటి ఆస్తులు, ఆయన ఐటీ డిపార్ట్మెంట్ కు తెలియపరిచిన ఆస్తులు మాత్రమే ఇంతవరకు గుర్తించారు తప్ప ప్రకటించిన ఆస్తులు గాని, బ్లాక్ మనీని గాని, చట్ట వ్యతిరేకమైనటువంటి సొమ్ము గాని ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర గాని, ఆయన బంధువుల దగ్గర గాని పట్టుకోలేదని సగర్వంగా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అయితే అంటున్నారు చిరంజీవి గారు 1,00,000 కోట్ల రూపాయలని, జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 కోట్ల రూపాయలు సంపాదించాడు అని. నేను మనవి చేస్తున్నా, ఎవరో ఒక రాజకీయ దౌర్భాగి లేదా రాజకీయ లబ్ధి పొందాలనుకునేటువంటి ఒక వెధవలు మాట్లాడినటువంటి మాటలు 1,00,000 కోట్లు అని మాట్లాడుతున్నారు. నేను మనవి చేస్తున్నా, 1 రూపాయి కూడా ఇల్లీగల్ మనీని జగన్మోహన్ రెడ్డి గారి చెంత గాని, ఆయన బంధువుల చెంత గాని పట్టుకోలేదనే వాస్తవాన్ని గమనించాలి. 1,00,000 కోట్లను కానీ 1,00,000 కోట్లని జపం చేస్తున్నటువంటి చిరంజీవి గారు దయచేసి దీనికి తక్షణమే సమాధానం చెప్పాలని మనవి చేస్తున్నా. ఈ 35 కోట్లు కూడా చిరంజీవి గారి సొంత సొమ్ము అని నేను ఆరోపణ చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఆయన తీసుకున్నటువంటి 100 కోట్ల రూపాయల్లో కొంత భాగాన్ని మాత్రం కూతురు దగ్గర పదిలపరిచాడు. మిగతా భాగాన్ని చాలా మంది బంధువుల దగ్గర, మిత్రుల దగ్గర పెట్టి ఉండే అవకాశం ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని చిరంజీవి గారి బంధువుల ఇళ్ల మీద, చిరంజీవి గారి మిత్రుల ఇళ్ల మీద, వారి కుటుంబ సభ్యుల ఇళ్ల మీద దాడులు చేస్తే 100 కోట్ల రూపాయలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నది. ట్యాక్స్ కట్టని మనీ, బ్లాక్ మనీ దొరికే అవకాశం ఉన్నది. కాబట్టి తక్షణమే ఆయన వచ్చి సమాధానం చెప్పాలి. ఒకటి. రెండవది, ఐటీ అసలు వాస్తవం బండారం బయటపడే అవకాశం ఉంది. చిరంజీవి గారు ఆ తర్వాత కూడా బయటకు వచ్చి చెప్పారు, నేను అక్రమంగా ఆర్జన చేసేటటువంటి వ్యక్తిని కాదు, జగన్మోహన్ రెడ్డి అక్రమంగా ఆర్జన చేసినటువంటి వ్యక్తి అని మాట్లాడుతా ఉన్నాడు. నేను మనవి చేస్తున్నాయా చిరంజీవి గారు, మీరు అక్రమంగా ఆర్జన చేయకపోతే నీ అల్లుడి ఇంట్లో మంచం కింద చిత్తు కాగితాలు పెట్టినట్టుగా బాక్సుల్లో 35 కోట్ల 66 లక్షలు ఎలా వచ్చినవి? ఇవి నీ సొమ్మా, కాంగ్రెస్ సొమ్మా, లేక ఈ తప్పును నీ బియ్యంకుడి మీద వేసి తప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావా? దయచేసి చిరంజీవి గారు తక్షణమే దీనికి సమాధానం చెప్పాలి. మొన్న ఒక రోజున వచ్చి బయటకు వచ్చేప్పుడు నా బియ్యంకుడి దగ్గర జరిగినటువంటి దాడుల్లో నాకు సంబంధం లేదని. ఎవరైనా వ్యాపారస్తులు 35 కోట్ల రూపాయలు మంచాల కింద పెట్టుకుంటారండి బ్లాక్ మనీని? ఖచ్చితంగా చిరంజీవి గారు పంపించిన సొమ్మే ఇది అనేటువంటి అనుమానం రాష్ట్రంలో ఉన్న ప్రజలు కలుగుతా ఉన్నది. కాబట్టి అనుమానాలను నివృత్తి చేయవలసినటువంటి బాధ్యత చిరంజీవి గారి మీద ఉన్నది. కాబట్టి తక్షణమే చిరంజీవి గారు సమాధానం చెప్పాలి. ఆ రోజున 80 కోట్లని ఒక ఛానల్లో వస్తే దానికి స్పందిస్తూ చిరంజీవి గారు 80 కోట్లు కాదు, అసలు నాకేమీ సంబంధం లేదు, ఆ దాడులకి నాకు సంబంధం లేదని చెప్పారు. ఇవాళ నేను ఆరోపణ చేస్తున్నాను, ఖచ్చితంగా ఆ డబ్బు చిరంజీవి గారికి సంబంధించిందన్న అయి ఉండాలి, లేదా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిందన్న అయి ఉండాలి. ఇప్పటికే తిరుపతిలో లక్షలాది కోట్లాది రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు కాంగ్రెస్ వారు. రూట్అవుట్ చేసి ఇక్కడి నుంచి చెన్నై పంపించి, చెన్నై నుంచి అలాగే తిరుపతి రైల్వే కోడూరు పరిసర ప్రాంతాలకి డబ్బు పంపించడానికి కాంగ్రెస్ పార్టీ వేసిన పథకంలో భాగంగానే చిరంజీవి అల్లుడి దగ్గరికి చేరి ఉంటుందనే అనుమానం, లేదా చిరంజీవి గారి సొంత డబ్బే అంటే ఫిట్ ప్రోకోగా పార్టీని విలీనం చేసినందుకు 100 కోట్ల రూపాయలు దండుకున్న దానిలో కొంత భాగాన్ని జాగ్రత్తగా కూతురు దగ్గర దాశాడనేటువంటి అనుమానం కలుగుతా ఉన్నది. ఈ అనుమానాలకు తక్షణమే చిరంజీవి గారు బయటకు వచ్చి సమాధానం చెప్పకపోయినట్లయితే నీ నిజాయితీని, ఇందాక నుంచి చెప్తున్నావు, నువ్వు నిజాయితీ పరుడు అని అందరికీ నువ్వు నిజాయితీ పరుడు కాదని అందరికీ తెలుసు. కానీ నిజాయితీ పరుడని నువ్వు చెప్పుకుంటున్నావు కాబట్టి దీనికి సమాధానం చెప్పాలి. చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు, సామాజిక న్యాయం కోసం పార్టీ పెట్టినప్పుడు ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు అనేక మంది
కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నీ పార్టీని కాపాడడం కోసం ప్రయత్నం చేసి కోట్ల రూపాయలు పోగొట్టుకొని చివరికి బజారు పాలైనటువంటి వ్యక్తులు వాళ్ళు ఉన్నారు. నువ్వు మాత్రం కూతురు దగ్గర నీ బంధువుల దగ్గర 100 కోట్ల రూపాయలు దాచుకునేటటువంటి విష సంస్కృతికి నీచమైన తత్వానికి నువ్వు లోబడ్డావు కాబట్టి నువ్వు తక్షణమే దీనికి సమాధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే ముందు దీనికి సమాధానం చెప్పి మాట్లాడవలసిందిగా చిరంజీవి గారిని నేను కోరుతా ఉన్నాను. అలా చేయకపోయినట్లయితే ఖచ్చితంగా ఇదంతా కూడా నీ సొమ్మేననేటువంటి అనుమానం కలిగేటటువంటి అవకాశం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఎవరికైనా కలుగుతుందని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. గుంటూరులో వైఎస్ఆర్సీపీ నేత అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ ఈ రోజు చెన్నైలో చిరంజీవి అల్లుడి ఇంటి నుంచి ఐటీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్న డబ్బు గురించి చిరంజీవి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని, అందుకు చిరంజీవి నైతిక బాధ్యత వహిస్తూ సమాజానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి ఆయన డిమాండ్ చేశారు. ఇక మిగతా వార్తల్లోకి వెళ్లే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.